గేమ్స్తో మట్టిలో మాణిక్యాల గుర్తింపు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి రాజీవ్ గాంధీ. పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న. నా రాజీవ్ గాంధీ క్రికెట్ ట్రోఫీ పెట్టిండు కదా ఎవరు, హనుమంత్ అన్న. వాస్తవానికి తీన్మార్ వార్తలు పుట్టినే ఇగో ఈ ట్రోఫీ కారణంగా, ఈ ట్రోఫీతోటే. అప్పుడు తీన్మార్ వార్తలు, ఇప్పుడు V6 లో వచ్చేటువంటి తీన్మార్ వార్తలు ఎట్లా పుట్టినాయో ఇప్పుడు చెప్తా చూడండి. ఫస్ట్ టైం చెప్తా ఉన్నా, అంటే ఇదివరకు చెప్పి ఉంటాను కూడా. తీన్మార్ వార్తలు V6 ఉంది కదా, తీన్మార్ న్యూస్, తీన్మార్ వార్తలు. అయ్యో రైట్, తీన్మార్ వార్తలు. ఇవి పుట్టడానికి కారణం ఏంటంటే, తీన్మార్ వార్తలు V6 లో ఇప్పుడు రావడానికి కారణం వి హనుమంతరావు గారు. దీనికి కారణం వి హనుమంతరావు. ఈ రాజీవ్ గాంధీ క్రికెట్ ట్రోఫీ పెట్టింది కదా, వి హనుమంతరావు. వి హనుమంతరావు గారు దీనికి కారణం. ఎందుకు కారణం అంటే, ఓసారి ఏం జరిగింది, ఈయన రాజీవ్ గాంధీ క్రికెట్ ట్రోఫీ పెట్టారు. పెడితే ఈయన బ్యాటింగ్ చేస్తుండే, ఎవరు, హనుమంతరావు గారు బ్యాటింగ్, ఎవరు బౌలింగ్ చేస్తున్నాడు. ప్రారంభించే కాడ చేస్తూ ఉంటే ఏం జరిగిందంటే, ఈ హనుమంతరావు ఇక ఇట్లా కొట్టగానే ఆ బాల్ వచ్చి V6 కెమెరాకు తాకింది. V6 కెమెరాకు తాకింది. నేను ఆ తర్వాత మన దామోదర్ రెడ్డి ఆయన, తర్వాత ఇంకెవరమో ఆడ V6 కింద ఒకరి ఛాయ్ డబ్బా ఉంటే ఆడ టీ తాగుతున్నాం, ఆఫీస్ బిల్డింగ్ ఆడంగా ఈ కెమెరామెన్ వచ్చాడు. అన్న ఇట్లా బాల్ దాకిందన్నా అని చెప్పి, వాళ్ళ కెమెరా హెచ్ఓడి కూడా ఉన్నట్టు అన్నే, ఇట్లా బాల్ దాకిందన్నా, ఇట్లా ఇది పోయిందా ఏమైందా అని చూస్తున్నారు. అయితే అప్పుడు ఒక ఆలోచన, అప్పటికే అంకమరావు సారు అంటే ఒక కొత్త ప్రాజెక్ట్ని తీసుకురావాలనేటువంటి ఆలోచనలో ఆయన ఉన్నాడు. అయితే కెమెరాకి ఈడ బాల్ దాకింది. ఈయన ఎవరు, హనుమంతరావు గారికి వచ్చిన బాల్ దాకింది కెమెరాకు, V6 కెమెరాకు. అది V6 కెమెరాకు దాకింది. సేమ్ అదే రోజు ఏమైంది, ఇండియన్ టీము ఆస్ట్రేలియా టూర్కి పోతుంది. ఏది, టీమిండియా టెస్ట్ మ్యాచ్ల కోసం. టీమిండియా ఆస్ట్రేలియాకి పోతుంది. ఆస్ట్రేలియాకి పోతుంటే అందులో సేవాకు ప్లేస్ లేదు. సేవాకు ప్లేస్ లేకపోతే అప్పుడు మొట్టమొదటి హెడ్లైన్ V6 న్యూస్లో మొట్టమొదటిది రాసింది, హెడ్లైనే రాసిన, ఏది, తీన్మార్ వార్తలు. ఎట్లా అంటే ఇదే హెడ్లైన్, ఆస్ట్రేలియా టూర్లో సేవాగ్ ప్లేస్ గల్లంతు. ఆస్ట్రేలియా టూర్లో సేవాగ్ ప్లేస్ గల్లంతు, ఇది ఫస్ట్ లైన్. రెండోది, ముమ్మర కసరత్తు చేస్తున్న హనుమంతు. ఇక ఇది ఆస్ట్రేలియా టూర్లో సేవాగ్ ప్లేస్ గల్లంతు, ముమ్మర కసరత్తు చేస్తున్న హనుమంతు. ఇది ఫస్ట్ నేను రాసినటువంటి అన్నట్టుగా. ఈయన క్రికెట్, ఈయన ప్రాక్టీస్ అంటే అప్పుడు. అయితే యువకుడు హనుమంతరావు గారు యాక్టివ్గా ఉంటాడు ఇప్పుడు కూడా. హనుమంతరావు గారు వాస్తవానికి V6 లో తీన్మార్ వార్తల పుట్టుకకు కారణం హనుమంతరావు గారు చేసిన కోతి పని. ఎందుకంటే ఆ బ్యాట్ తీసుకొని బాల్ కొడితే అది తాకాలే కానీ, కొట్టాలే కానీ పట్టుకుని వచ్చి తాకింది. తాకంగానే కింద నేను, మా ఎవరు, దామోదర్ రెడ్డి ఇన్ఛార్జ్ ఉండి, ప్రోగ్రామింగ్ హెడ్ అనుకుంటా. ఆ తర్వాత మళ్ళా సంగప్పనో ఎవరో, మొత్తం అయితే కింద టీ తాగుతున్నాము. ఆ కెమెరామెన్ వచ్చి కెమెరా దాకిందా, బాల్ దాకిందన్న ఇట్లా తీస్తుంటారుగా, ఇక ఆయన ఆడుతుంటే ఆ పుట్టుకున్న తాకింది. తాకినందుకు ఆయన వచ్చి చెప్తే, ఆడ సేవాగ్ ప్లేస్ గల్లంత అయిపోయింది, ఇక్కడ హనుమంతు ముమ్మర కసరత్తు చేస్తూ ఉన్నాడని చెప్పి ఇది హెడ్లైన్. ఇది ఫస్ట్ హెడ్లైన్ V6 లో తీన్మార్ వార్తలకి ఫస్ట్ హెడ్లైన్ ఇదే. మా రవి సార్ కూడా
అంకమరావు సార్ కూడా ఇది చూసి చాలాసేపు నవ్విండు. అంటే అరే ఇదేదో ఫన్నీగా ఉందిరా బై, ఇన్ఫర్మేటివ్గా ఉందిరా, సరే దీన్ని డెవలప్ చేయి బిడ్డా జరా అని చెప్పి బాగా రిసోర్సెస్ వాటికి మంచి అది చాలా రిసోర్సెస్ ఇచ్చిండు. కానీ అంకమరావు గారు ఆయన గొప్పతనం ఏంటంటే నన్ను ఎంత విశ్వసిస్తాడో అంత నమ్మడు మళ్ళా. ఎందుకంటే నేను వార్త రాస్తే పంచాయతీలు అవుతుందని బాధ ఆయన. ఈ ఏ వర్గం వచ్చి దాడి చేస్తూ తెలియని వాడతారు. నేను రాసిన అంటే ఖచ్చితంగా ఎంత పెద్ద మీటింగ్ ఉన్నా క్యాబిన్కి వచ్చి పెట్టుకొని మొత్తం చూసి ఓకే అంటేనే వేస్తారు. నేను రాసినవి ఇట్లా కాంట్రవర్సీ అయితే సెన్సార్ చేస్తూనే ఉండే, అప్పటికి చాలా సెన్సార్ చేస్తాడు. అంటే వాస్తవానికి ఆయన ఆలోచించేది చాలా గొప్పది. అవును, ఆయన అట్లా ఆలోచించిండు కాబట్టి ఇది నిలబడ్డది. V6 వార్తలు నిలబడ్డది. ఇవాళ కూడా అదే స్టాండర్డ్. V6లో మొట్టమొదటి తీన్మార్ వార్తలు మొట్టమొదటిగా పుట్టినప్పుడు రాసిన హెడ్లైన్ ఆస్ట్రేలియా టూర్లో సేవాగ్ ప్లేస్ గల్లంతు ముమ్మర కసరత్తు చేస్తున్న హనుమంతు అనేది ఇక్కడ హెడ్లైన్ పెట్టి దాన్ని ఒక డిజైన్ చేసినాం. అది V6లో ఇప్పుడు కూడా నడుస్తుంది, ఇప్పటికి కూడా నడుస్తూ ఉంది. అది ఇగో ఇదే ఆ టోర్నమెంట్, రాజీవ్ గాంధీ టోర్నమెంట్ 18 ఏళ్ళ ఆయన పెట్టి, అందులో ఒక టోర్నమెంట్లో జరిగినటువంటి ఘటన హనుమంతరావు గారు మళ్ళీ ఏం తెలియనంటే కూర్చుంటాడు ఆయన. కానీ ఆయన కారణంగానే పెట్టినాయి. వస్తా యాక్టివ్గా ఉంటాడు. నేను చాలాసార్లు చెప్పిన ఆయనకు అదే విషయాన్ని కూడా.